హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే టేస్టీగా ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు, కారం, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా కలిపి పెట్టుకోవాలి. 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. టమోటో ముక్కలు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ చికెన్ని, ఆనియన్స్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంది, అందుకే నేను ఇలా ట్రై చేశాను. ఈజీగా కూడా అయిపోతుంది. మనం ఎక్కువ కష్టపడకుండా ఇలా అన్నీ కలిపి పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ అయితే ఇలా కలిపి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను. ఈ చికెన్ అంతా మిక్స్ చేసేటప్పుడు బిర్యానీ ఆకు వేసాను. ఇలా చికెన్ అంతా వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. చూడండి, మనం వాటర్ వేయకుండానే చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో. ఈ బ్రాయిలర్ చికెన్ కదా, ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది అనమాట కర్రీ చేస్తుంటే. ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. ఉప్పు కారం వేసినప్పుడు నేను 1 స్పూన్ మసాలా పొడి వేసాను. మొత్తం 2 స్పూన్లు మసాలా పొడి వేసుకోవాలి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంది. చికెన్ కర్రీ అయితే చాలా చాలా బాగుంది. చాలా మెత్తగా కూడా కుక్ అయింది. చూడండి, ఇలా పట్టుకుంటే అలా విడిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.